దానియేలు, నువ్వు దేవునికి బహుప్రియుడివే. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు నన్ను పంపించాడో, నేను నీకు జవాబు తీసుకొచ్చే ప్రక్రియలో వస్తున్నప్పుడు పారసీక దేశమునకు ఉన్న రాజ్య ఎవరట అధికారి, రాజ్యాధిపతి 21 రోజులు నన్ను ఎదిరించాడు. అంటే పారసీక దేశము పైన సైతాను ఏర్పాటు చేసిన అధికారి ఆ దేశానికి వస్తున్నటువంటి దేవుని యొక్క దూతకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఎలా తీసుకొస్తావు ప్రార్థనకు జవాబు? తీసుకెళ్ళడానికి వీల్లేదు. 21 రోజులు నీ దగ్గరకు జవాబు తీసుకురాకుండా ఆ దేశం పైన సైతాను ఉంచిన అధికారి నన్ను అడ్డుకున్నాడు. అటువంటి సమయంలో దేవుడు ఏం చేశాడు? మిఖాయేలును పంపించాడు. ఆ అధికారిని ఓడించటానికి నీ దగ్గరకు నేను జవాబు తీసుకురావడానికి. సహోదరి సహోదరులు, మనం పోరాడుతుంది శరీర సంబంధులతో కాదు, మరే అంధకార సంబంధమైనటువంటి ఆకాశంలో ఉన్నటువంటి సైతాను యొక్క సమూహాలతో మనం పోరాడుతున్నాం. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వారంలో ఒక రోజైన ఉపవాసం ఉండి సైతాను యొక్క శక్తులతో మనం పోరాడాలి. దేవుడు మనకిచ్చే జవాబులు మనం పొందుకోకుండా సైతాను శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం మౌనంగా కూర్చున్నట్లయితే మనం పొందుకోవాల్సిన జవాబులు మనం పొందుకోలేము. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. కాబట్టి రమ్మని పిలుస్తున్నాను. మీలో చాలామందికి అర్థం కాక ఎందుకు ప్రార్థన చేయాలి, దేవుడు ఇచ్చే జవాబు ఇలాగ ఇస్తాడులే, పొందుకునే రోజు వచ్చి పొందుకుందాంలే. దేవుడు జవాబు ఇస్తాడు. అది నువ్వు పొందుకునే సమయంలో సైతాను వచ్చి ఏం చేస్తాడో తెలుసా? అది నువ్వు పొందుకోకుండా శతవిధాల ఆటంకపరుస్తాడు. అర్థం చేసుకోండి, దావీదు ఇశ్రాయేలీయుల మీద రాజు కావలసిన సమయంలో అబ్నేరు అనేటటువంటి ఒక దుర్మార్గుడు వచ్చి అడ్డుపడిపోయాడు. దావీదు ఒకవేళ రాజు అయినట్లయితే యోవాబు సైన్యాధిపతి అవుతాడు, నన్ను సైన్యాధిపతిగా తీసి పడేస్తాడు, చంపేస్తారు. కాబట్టి దావీదు రాజు కావడానికి వీల్లేదు. తన స్వార్థాన్ని బట్టి దావీదు రాజు కాకుండా ఏం చేశాడో తెలుసు? అబ్నేరు సౌలు యొక్క కుమారుడైనటువంటి పనికి మాలిన కుమారుడు, యుద్ధానికి కూడా వెళ్ళలేనివాడు, యుద్ధము చేయలేనివాడు. సౌలు కుమారులు అందరూ కలిసి యుద్ధానికి వెళ్ళి దేశాన్ని కోసం పోరాడితే వీడేమో పనికి మాలిన వాడు, యుద్ధం చేయడం చేతగాని వాడు, చతికల పడిపోతే వాడిని తీసుకొచ్చి అబ్నేరు ఏం చేశాడో తెలుసా? రాజుగా అభిషేకించేశాడు. ఫలితంగా ఇశ్రాయేలీయుల మీద దావీదు రాజు కావలసిన సమయంలో రాజు కాకుండా అబ్నేరు అనగా సైతాను ఏం చేశాడంటే అబ్నేరు ద్వారా రాజు కావలసిన దావీదును అడ్డుకున్నాడు. 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 7.5 సంవత్సరాలు. వినండి, సహజంగా సైతాను ఏం చేస్తాడంటే నువ్వు ఉద్యోగం పొందుకోకుండా చేస్తాడు. నీ జీవితంలో నువ్వేమైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకు జవాబును పొందుకోకుండా చేస్తాడు, ఆరోగ్యం పొందుకోకుండా చేస్తాడు, అప్పులు తీరకుండా చేస్తాడు. ఒకవేళ దేవుడు నీకు జవాబిచ్చి అప్పులు తీర్చినట్లయితే, ఆరోగ్యాన్ని ఇచ్చినట్లయితే, ఉద్యోగాన్ని ఇచ్చినట్లయితే, వివాహం జరిగించినట్లయితే, గర్భఫలాన్ని ఇచ్చినట్లయితే, ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా? దాన్ని నువ్వు అనుభవించకుండా చేస్తాడు. ఉద్యోగం అయితే వచ్చింది, అక్కడికి వెళ్ళిన తర్వాత సమస్యలు, టెన్షన్స్, పక్కడితో గొడవ, ముందోడితో గొడవ, ఇటుపక్కోడితో గొడవ. నువ్వు కష్టపడుతున్నా, నమ్మకంగా ఉద్యోగం చేస్తున్నా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట అంటూ ఉంటారు, ఏదో విధంగా నీ మీద నింద వేస్తూ ఉంటారు. పైన బాస్ నిన్ను అపార్థం చేసుకుంటాడు. నువ్వు ఎంత కష్టపడుతున్నా, నీతిగా జీవిస్తున్నా, యథార్థంగా జీవిస్తున్నా, నీ పని నువ్వు చేస్తున్నా, ఏమిటి నాకు ఈ శోధనలో? సైతాను యొక్క తంత్రం. వాడు నిన్ను ప్రశాంతంగా ఉద్యోగం చేయనివ్వడు. ప్రమోషన్ రావాలని ఆశపడ్డావు, ప్రమోషన్ వచ్చిందే, ఆనందించకుండా చేస్తాడు. ఆ ప్రమోషన్ని అనుభవించకుండా చేస్తాడు. గర్భఫలం అని చెప్పి నువ్వు ఎంతో ఆశపడితే దేవుడు కనికరించి గర్భఫలాన్ని ఇచ్చిన తర్వాత, బిడ్డ పుట్టిన తర్వాత సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? ఆ బిడ్డను కన్నటువంటి నువ్వు ఆనందించకుండా చేస్తాడు. ఏదో ఒక అనారోగ్యాన్ని తీసుకొస్తాడు, ఏదో ఒక ఇబ్బందిని తీసుకొస్తాడు. ఎందుకని? వాడికి ఇష్టం లేదో నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని అనుభవించడం ఇష్టం లేదు. నువ్వు దేవుని చిత్త ప్రకారమే పెళ్లి చేసుకున్నావు, వాక్యానుసారంగా పెళ్లి చేసుకున్నావు, పరిశుద్ధ వివాహమే చేసుకున్నావు. అమ్మయ్య, దేవుని చిత్తానుసారమైన భర్త దొరికాడు, భార్య దొరికింది, ఇద్దరు చిలక గోరింకల్లా ఉన్నారు, వివాహం జరిగింది. మొదలవుతుంది
అత్త ద్వారానో, ఆడపడుచు ద్వారానో, మామ ద్వారానో, తమ్ముడు ద్వారానో, లేదా భార్య ద్వారానే, భర్త ద్వారానే మనస్పర్ధలు మొదలైపోతాయి. ఆత్మీయంగా జీవించవలసిన, సంతోషంగా జీవించవలసిన, సమాధానంతో కుటుంబాన్ని కట్టుకోవలసిన, సఖ్యతతో ప్రారంభించవలసిన, ప్రార్థనతో ప్రారంభించవలసిన కుటుంబ ప్రయాణం కాస్త అనేక ఒడిదుడుకులు, అనేక సమస్యలు. పెళ్ళైన తర్వాత సంతోషం లేకుండా, సుఖం లేకుండా, సఖ్యత లేకుండా, ఆనందం లేకుండా, ఇది సైతాన్ యొక్క తంత్రం. ఎలా జయించగలం? ప్రార్థన ద్వారానే. దయచేసి గమనించండి. అగ్ని ఏం చేస్తుంది? బంగారాన్ని చెప్పండి పరిశుద్ధపరుస్తుంది. శ్రమలు ఏం చేస్తాయో తెలుసా? మన విశ్వాసాన్ని పరిశుద్ధపరుస్తాయి, మనల్ని దేవునికి మరింత దగ్గరగా చేరుస్తాయి. ఈరోజు కష్టాల గుండా, శ్రమల గుండా, ఇరుకు ఇబ్బందుల గుండా, వ్యాధి బాధల గుండా వెళుతున్నప్పటికీ కూడా రండి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అని అంటే, మీరు రావడం లేదు అని అంటే, మీరు వాస్తవంగా విశ్వాసంలో వీగిపోయారు, దేవునికి ఎంతో కొంత దూరం అయిపోయారు, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా మీరు పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. సంగమా, దేవుడు మీ జీవితంలో తన చిత్తాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. కానీ ఆయన చిత్తం నీ జీవితంలో నెరవేరాలి అని అంటే ఖచ్చితంగా దానికి నీ పాత్ర కూడా ఉంది. ఏమిటది? దేవుని యొక్క చిత్తం నీ జీవితంలో నెరవేరకుండా సైతాను శత విధాల ప్రయత్నం చేస్తాడు. 21 రోజులో దానియేలు చేసిన ప్రార్థనకు జవాబు రాకుండా సైతాను అడ్డుకున్నాడు. దేవుడు మరొక దూతను పంపించాల్సి వచ్చింది ఆ జవాబు దానియేలు దగ్గర తీసుకెళ్ళడానికి. సహోదరులు, సైతాన్ యొక్క ఆశ ఏంటో తెలుసా? నువ్వు దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకోవడం వాడికి ఇష్టం లేదు. ఒకవేళ నువ్వు జవాబు పొందుకుంటే దాన్ని అనుభవించడం కూడా వాడికి ఇష్టం లేదు. కాబట్టి శత విధాల ప్రయత్నం చేస్తాడు. కానీ వినో, దావీదు వలె దేవుడిని నువ్వు ఆధారం చేసుకున్నట్లయితే, దావీదు వలె దేవుని మీదే విశ్వాసము కలిగి ఉన్నట్లయితే, శ్రమల మధ్య, కష్టాల మధ్య నీ విశ్వాసం ఏమవుతుంది? ప్రబలుతుంది, బలము పొందుకుంటుంది. దయచేసి వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దేవుని సన్నిధికి, ప్రార్థనకు, ఆత్మీయతకు ఏమాత్రము దూరం కాకండి. ఎందుకని? మనం ఆయన చేతుల్లో ఉన్నప్పుడే దీవించబడతాం, ఆయన చేతుల ద్వారా విరగొట్టబడతాం, ఆయన చేతుల ద్వారానే లోకానికి ఆశీర్వాదంగా మార్పు చెందుతాం. అట్టి కృప దేవుడు నాకు ఇవ్వాలి అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దివ్యమైన నీ సన్నిధిలో శ్రేష్టమైన వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేయండి నాయనా. మా జీవితంలో నీ వాగ్దానమే మా విశ్వాసాన్ని, మా విశ్వాస ప్రయాణాన్ని పదిలపరుస్తుంది. నీ చిత్తం ఏమిటో మా పట్ల, నీ ప్రణాళిక ఏమిటో మా జీవితం పట్ల మేము తెలుసుకుంటేనే నాయనా మేము సురక్షితంగా ముందుకు సాగలం. అలా కాని పక్షంలో భయపడుతూ జీవిస్తాం. కాబట్టి మా సంఘంలో ప్రతి ఒక్కరూ నాయనా వారు నీ పాదాల మీద పడి, ప్రభా నా పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల నీ చిత్తం ఏమిటో తెలియచేయి నాయనా అని నీ చిత్తాన్ని తెలుసుకునేలాగున సహాయం చేయండి. వెత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేయండి. యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.